కాలేజ్‌లో మీకు క్యాంపస్ ప్లేస్‌మెంట్ లేకుండేనా? నా కాలేజ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఉంది. టెక్ మహీంద్రా అనే కంపెనీలో వచ్చింది. బట్ అది ఆఫర్ కొంచెం డిలే అయిపోయి అది మిస్ అయిపోయింది నాకక్కడ. ఓకే. రాలేదు. దానికోసం అని చెప్పేసి నేను ఒక 6 మంత్స్ వెయిట్ చేశా. హ్మ్. వెయిట్ చేసి ఇక టైం లేదనుకునే టైంకి సో, మా బావనికి ఇట్లా అడిగా. నేను ఇట్లా కాదు, నేను బయటికెళ్ళి ఎక్కడ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాలని చెప్పేసి మా బావగారికి చెప్తే సో, ఈయన కోడ్ గన్‌ని రిఫర్ చేశాడు నాకు. హ్మ్. కోడ్ గన్‌లో మా మెంటర్ వచ్చేసి వినయ్ సార్. ఓకే. ఆయనకి నా కాంటాక్ట్ ఇచ్చేసి ఇలా ఎళ్ళు మాట్లాడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనంగానే సో, అక్కడికెళ్ళా. హ్మ్. అక్కడికెళ్ళి వినయ్ సార్‌ని ఎళ్లి వాళ్ళతో కలిసి చెప్పారు ఇట్లా కోడ్ గన్ అంటే ఇది, ఇలా ఉంటది. ఇట్లా, ఇట్లా చెప్తారు నీకు నా ప్లేస్‌మెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఏ టు జెడ్ మొత్తం చెప్పారు నాకు వాళ్ళు. హ్మ్. హ్మ్. చెప్పారు. ఓకే. నాకు మంచిగా అనిపించింది. సో, ఇది అలా పక్కన పెట్టేసి ఇంకా ట్రై చేద్దాం. ఇవి కాకుండా అని చెప్పేసి సిటీలో ఇంకేమన్నా మంచిగున్నాయేమో ట్రై చేద్దాం అని చెప్పి తిరిగాను అట్లా. హ్మ్. ఎస్టీఎంసీ చాలా తిరిగా. హ్మ్. తిరిగిన తర్వాత నాకేంటంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. చూస్తే అక్కడ టెక్నికల్ స్టాఫ్ ఎక్కువ కరెక్ట్‌గా ఎవరూ లేరు. హ్మ్. ఫ్యాకల్టీస్ గాని కరెక్ట్‌గా ఎవరు లేరు. క్లాస్ రూమ్స్ లేవు. ఇవన్నీ కాదులే ఇగ బావ రిఫర్ చేశారు కదా! మంచిగానే ఉంటది కదా! సరే లోపల గాని మంచి ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకున్నా అక్కడ. హ్మ్. హ్మ్. కన్ఫర్మ్ చేసుకొని వినయ్ సార్‌కి ఇట్లా చెప్పేసాను. వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అలా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఇగ. ఓకే. ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన 3 మంత్స్ వితిన్ 3 మంత్స్‌లో జాబ్ కొట్టేసాను నేను. ఓహో! 3 మంత్స్‌లో. 3 మంత్స్.